అండ్ సార్ ఇప్పుడు ఆహ్, అంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది అని జెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది మేధావులు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ హైడ్రా గావచ్చు, మూసీ ప్రక్షాళన గావచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా సురేఖ మాట్లాడిన ఆ హ్మ్. మాటలు గావచ్చు. ఏందంటే అదానికి కొన్ని భూములు అప్పజెప్పాలన్న ఆలోచనతోనే ఇలా జేస్తున్నారు. ఈమె అండ్ సమంతను పావుగా వాడుకున్నారు రేవంత్ రెడ్డి అండ్ కో అని జెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయన్నీ ఆరోపణలు చేయటమే గాని, అదానికి ఆస్తులు అపక భూములు. అప్పజెప్పడానికి హ్మ్. దీనికి సంబంధం ఏముంది? వీళ్ళకి రాజకీయంగా మాట వెళ్తే అదానీని మాట్లాడటం, అంబానీని మాట్లాడటం వీళ్ళకి అలవాటు. ఈ హ్మ్. ఇప్పుడు అదే అంబానీని తిడతారు. మళ్ళీ అదే అదానీని తిడతారు. మళ్ళీ అదానీతోటి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఇది డబుల్ స్టాండర్డ్. దానికి వీళ్ళకి సంబంధం కాదు గానీ, వాళ్ళు రాజకీయంగా వాళ్ళ వాళ్ళు చేయాల్సిన విమర్శల్ని వాటిల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వాళ్ళు చేయాల్సిన పనులు చేయట్లేదు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 6 నెలల్లోనే అసహ్యమైపోయారు వీళ్ళు. ప్రజలు తిడుతున్నారు. పేదల ఇల్లు కూల్చినందుకు హైడ్రామాగా మార్చి పేదల ఇల్లు కూల్చి ఉన్నవాడిని కాపాడుతూ ఉన్నందుకు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. హ్మ్. కోర్టు కూడా అక్షింతలేసింది. సో, దాని నుంచి ప్రజల అసహ్యత నుంచి, కోపాగ్ని నుంచి తప్పించుకుంటానికి డైవర్ట్ చేయడానికి ఇదేదో ఇది మామూలుగా వెళితే పెద్ద డైవర్ట్ అవ్వదు. సినిమా వాళ్ళ మీదకెళితే మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అవుద్ది. మొత్తం అందరూ దీని మీద చర్చిస్తారు. ఆ విషయం ఇప్పుడు 3 రోజులుగా హైడ్రా పేదల ఇల్లు కూల్చింది గురించి మాట్లాడుతున్నారా? ఏ ఛానెల్ మాట్లాడదు ఏది మాట్లాడదు. మాట్లాడట్లేదు. ఇదే అదే వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటారు? ఒకదాని వెనుక ఒకటి. ఫస్ట్ హైడ్రా అనగానే ఫస్ట్ 'నాగార్జున ఎన్ కన్వెన్షన్' కూల్చారు. అది డబ్బుల తర్వాత కోసం. అది సూట్ కేసుల కోసం. ఆ! నాగార్జునని కూల్చకపోతే మామూలుగా ఎవరో బిల్డర్‌ని కూలిస్తేనో, ఈ లేబర్ ఈళ్ళని కూలిస్తే అసలు దానికి విలువొచ్చేది కాదు. హ్మ్. ఫస్టు నాగార్జున కూలిస్తే పెద్ద హీరో. హీరోది కూల్చామంటే అక్కినేని ఫ్యామిలీ కూల్చామంటే మొత్తం బిల్డర్లు భయభ్రాంతులవుతారు. ఈ బిల్డర్లందరూ భయపడిపోయి రియల్ ఎస్టేట్‌లో అందరూ నాగార్జునదే కొట్టారు. మనది కొట్టేస్తారేమో అని అందరూ అయిపోయి ఈయన దగ్గరికి దేహి అని వస్తారు. హ్మ్. సూట్ కేసులు సమర్పించుకుంటారు. హ్మ్. ఆ సమర్పించుకుంటే ఇది తీసుకెళ్ళి ఆయన అక్కడ ఢిల్లీలో వాళ్ళ అధిష్టానానికి అందించాలి. ఇక్కడ పోటీగా ఆల్రెడీ సూట్ కేసులు రెడీ చేసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మినిస్టరు, ఇండస్ట్రియలిస్టు. సో, అతని సర్కిల్ బాగా ఉంది. సో, బలమైన సూట్ కేసులు రెడీ చేయగలడు. ఇక రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు అతను మించిన సూట్ కేసులు రెడీ చేయాలి ఈయన. లేకపోతే రెండో కృష్ణుడు అతను రెడీ. హ్మ్. ఎవరు కాంగ్రెస్ కల్చర్ ఇది. ఎవరు ఎక్కువ మొబిలైజ్ చేయగలిగితే వాళ్ళే డబ్బులు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ డీఎన్ఏ వాళ్ళ పాలసీ ఏ ఏ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నా 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు అధిష్టానానికి రావాలి. హ్మ్. అది పాలసీ. అది అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న బాగోతం అది. అందరికి ఓపెన్ సీక్రెట్ అది. సో, కనుక ఇప్పుడు ఇవ్వాలి. ఇచ్చేది పోటీ పాపం రేవంత్ రెడ్డి కర్మ ఎక్కడంటే రేవంత్ రెడ్డికి పోటీ వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు. ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఉంటుంది కదా! అతను హ్మ్. రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ సోనియా గాంధీ చెప్పింది నాకు నువ్వే చీఫ్ మినిస్టర్ అని అనుకోని పరిస్థితుల్లో చేశా గానీ నీ నీ ఛాన్స్ నీకు ఉందని చెప్పింది అని ఆల్రెడీ చెప్తున్నాడు. హ్మ్. సో, ఈయన సూట్ కేసులు రెడీ చేసేస్తే ఆయన దింపుట, ఈయన ఎక్కించుట. కాంగ్రెస్‌కి ప్రజల కోసం ఉండదు. వాళ్ళకంతా ఏ నీతి లేని పార్టీ కదా! ఏ సిద్ధాంతం లేని పార్టీ. రాద్ధాంతాలు తప్పితే సిద్ధాంతాలు లేని పార్టీ. సిగ్గు, హ్మ్. శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం ఏమీ లేదు ఆ పార్టీకి. ఊసినా తుడుచుకుని వెళ్ళిపోద్ది. అధికారం ఉంటే చాలు. ఆ సీట్‌లో కూర్చుంటే చాలు. ఆ 5 ఏళ్ళు ప్రజలను దోచుకుంటాం. వాళ్ళని డీఎన్ఏ అబద్ధాలు, అవినీతి దోచుకుంటాం, దాచుకుంటాం. ఆ తర్వాత 5 ఏళ్ళు అయినాక 25 ఏళ్ళకి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నామంటే ఒక 25 ఏళ్ళకి సరిపడా సంపాదించుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ గుంటలో నక్కకాడ కూర్చుంటారు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అబద్ధాల పుట్ట విప్పుతారు. హ్మ్. వీళ్ళు అబద్ధాలతోటి అధికారంలోకి రావడం, దోచుకుంటాం, దాచుకుంటాం, అవినీతి చేయటం, మళ్ళీ గొంతుగా నక్కలాగా కాచుకొని కూర్చుంటే ఎప్పుడు అవకాశం వస్తే వచ్చినప్పుడు మళ్ళీ దూకటం అబద్ధాలతోటి. హ్మ్. ఇదే వాళ్ళ చరిత్ర. కనుక వాళ్ళు వీళ్ళనేదో మంచి నాయకులు, ప్రజల నాయకులు వీళ్ళెవరు లేరులే. ప్రజల నుంచి వచ్చిన నాయకులు ఎవరు? నిన్నటిదాకా సోనియాని గాంధీ తిట్టిన రేవంత్ రెడ్డి, ఇవాళ సోనియా గాంధీ దేవుడు అంటున్నాడు. వీళ్ళందరూ ఆబాపతులే కదా! అండ్ ఫస్ట్ ఎన్ కన్వెన్షన్, తర్వాత ఫ్యామిలీ రెప్యుటేషన్, తర్వాత ఇప్పుడు కేస్ అంటున్నారు. అంటే ఎన్ కన్వెన్షన్ ఎప్పుడో కూల్చారు 1 మంత్ ముందు. ఇప్పుడు కేస్ అంటున్నారు. ఆక్రమించారు అని జెప్పేసి. హ్మ్. అంటే ఎందుకు ఇంత యెస్. కక్ష యెస్. పట్టింది కాంగ్రెస్ కక్ష అని కాదు. జెప్పేసి? ఏస్తే ఏస్తే వేయండి.
ఏసీ ఎన్ కన్వెన్షన్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఉమ్, ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది 2010లో, అది కట్టింది 2010లో మీ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చారు. ఏంటి నోటీసులు పంపించండి, ఈయన ఉమ్, పంపించండి, ఆ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లకు నోటీసులు పంపించండి. అప్పుడు సీఎంగా ఉన్న ఆ, రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి దోషిగా చేర్చండి. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఇవ్వండి నోటీసులు. మీ ప్రభుత్వం ఇచ్చింది పర్మిషను, మీ ప్రభుత్వ అధికారులు ఇస్తే కట్టారయ్యా. మీ ప్రభుత్వ అధికారులు ఆ రోజే అబ్జెక్షన్ చేస్తే కట్టరు. మీరే కరెంటుకి ఇచ్చారు, మీరే వాటర్ సప్లై ఇచ్చారు, మీరే డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, మీరే అన్ని కనెక్షన్లు మీరు ఇస్తేనే కట్టారు అక్కడ. మీరు ఇవ్వకుండా కట్టలేదు కదా, ఏ పర్మిషన్ లేకుండా ఇంకా అన్ని పర్మిషన్ ఇవ్వటేగా మీ వాళ్ళేగా, మీ వర్కర్సే, మా వాళ్ళ సొంత ఉమ్, వర్కర్స్ తీసుకొచ్చి ల్యాంపులు ఎలక్ట్రిసిటీ ఇలా మీ మనుషులే మీ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చే ఆ పిల్లర్స్ వేసి ఇవన్నీ పెట్టారు కదా, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ. మరి మేము అందరికీ ఉండి మీరు వస్తే కట్టాం మేము. ఉమ్, మీరు ఇస్తారు, డబ్బులు తిని ఇస్తారు మీరు. ఇప్పుడు ఆ, అది వాళ్ళ సీఎం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చింది పర్మిషన్. మీ ఉమ్, ఆఫీసర్లు ఇవ్వండి, ఆఫీసర్లని ఇవ్వబట్టే కదా మేము కట్టాము, లేకపోతే కట్టాం కదా. మీ మనుషులు వచ్చే కదా ట్రాన్స్ఫార్మర్ని, ఎలక్ట్రిక్ స్తంభాలని, పోల్స్ని వేసింది. మీ వాళ్ళే కదా డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చింది, మేము చదువుకోలేదు కదా, మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇచ్చారు కదా. సరే మరి వాళ్ళందరూ ఇస్తే కట్టాం మేము. మీరు ఆ రోజు మీ ఆఫీసర్లు డబ్బులు తినిచ్చారా, ఇంకేమి తినిచ్చారు? వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. వాళ్ళు నోటీస్ ఇస్తే మీ అప్పటి సీఎం, అప్పటి చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వండి. వీ విల్ ఫేస్ ఇట్, విల్ టెల్ ఇన్ ద కోర్ట్, మేము అన్యాక్రాంతంగా దోచుకున్నాము, మీరు పర్మిషన్ ఇస్తే కొనుక్కున్నామా అని. ఉమ్. అది పర్మిషన్ ఇస్తే ఆ ల్యాండ్ అంతా రెడీ చేస్తుంది కొనుక్కున్నాను నాగార్జున. సేల్, అయితే ఈ పర్చేజ్ ఇట్, ఈ డింట్ ఆక్యుపైడ్ ఇట్, ఈ పర్చేజ్ దట్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్టెడ్. అది మీ పర్మిషన్ తోటి కట్టాడు. 2010లో మీరు ఫుల్, అది ఓపెన్ అయింది 2010లో. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉండగానే మీ పర్మిషన్ తీసుకునే కట్టింది. అప్పుడు మీకు మరి నాగార్జున అప్పుడు చాలా చక్కగా దగ్గరగానే. సమ్మగా అనిపించాడు. ఇప్పుడు మీకు కమ్మగా అనిపించట్లేదు, దానికి ఏం చేస్తాం? అంతే. అండ్ మొదటి నుంచి అంటే కొండా సురేఖ ఏ మాట అయితే అన్నారో అప్పటి నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇండస్ట్రీలో, టాలీవుడ్లో ఉన్న ప్రతి సెలబ్రిటీ దీనికి రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అంటే ఆల్రెడీ ఒకప్పుడు హీరో, ఇప్పటికీ హీరోగానే ఉన్నారు, ఇంకా కొనసాగుతున్నారు కాబట్టి ఒక్కసారి కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు, ఎందుకంటే సమంత తనతో చేసింది కాబట్టి. అండ్ ఆయన బాలయ్య బాబు చెయ్యడమ్మా. కూడా ఒక ట్వీట్ బాలయ్య చేయలేదు. బాబు చేయడు అనే దానికి వేరు. బాలయ్య బాబు దేంట్లోనూ ఏ విషయంలో చేయడమ్మా, ఆ, ఏ విషయంలో రాడు, ముందు చెప్తాడు చాలాసార్లు. ఉమ్, నేను ఈ కాంట్రవర్సీలోకి రాను. నేను నా సినిమాను నేను తెలుగుదేశం, మా నాన్నగారు పెట్టిన పార్టీ కనుక ఆ పార్టీలో ఉంటున్నాను. ఆ ఉమ్, పార్టీలో ఉండి కూడా నేను ఎవరిని తిట్టను. ఒకసారి నేను సాక్ష్యం చెప్తాను. ఒకసారి ఒక మీటింగ్లో మోడీ గారిని తిట్టారు. తిట్టినాక మోడీ గారిని తిట్టాము. నేను పర్సనల్గా తర్వాత నెక్స్ట్ ఏదో ఫంక్షన్లో కలిస్తే, బాలయ్య బాబు నువ్వు రాజకీయంగా మాట్లాడు కానీ వ్యక్తిగతంగా పెట్టద్దు, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు మాట్లాడవు కదా, మొన్న అసహ్యంగా అనవసరంగా శివాజీ ఏదో వాగేస్తే నువ్వు కూడా ఎమోషన్ అయిపోయి వాగావు, ఉమ్, పర్సనల్గా వద్దు, అది మన క్యారెక్టర్ కాదు, అది నాన్నగారి రాజకీయాల్లో కానీ పెద్ద ఆయన ఇప్పుడు పర్సనల్గా ఏ వ్యక్తి చూసి వ్యవస్థని, ఆ సంస్థని, దాని యొక్క విధి విధానాలను విమర్శించే తప్పితే వ్యక్తులను తిట్టలేదు, అది వద్దు, మనకు లేని అలవాటు, నువ్వు ఎందుకు వ్యక్తులు తిడతావు ఇమ్మీడియట్గా చెప్పాడు. సారీ చిట్టి, నేనే ఆ రోజు నోరు జారాను, ఫీల్ అయ్యాను, ఎప్పుడు ఈ మెదడు చూడు, ఎప్పుడు నేను వ్యక్తిగత దోషాలకు ఇంకో పార్టీ మనుషులు తిట్టున్నాను రాదు, నేను ఎప్పుడు రాలేదు, మన కొంచెం టక్కని ఎమోషన్ అయ్యాను అని ఒప్పుకున్నాడు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు వ్యక్తిగతంగా బాలయ్య ఎవరు తిట్టడం నేను వినలేదు. ఆహా, మీరు తిట్టలేదు. ఇప్పుడు ఏదో సినిమా ఫీల్డ్లో, సినిమా ఫంక్షన్లో మాట్లాడతాడు వేరు, నార్మల్గా అది మాట్లాడు, సినిమా ఫీల్డ్లో తన ఫంక్షన్ వేరు. రాజకీయాలకు వచ్చినప్పుడు తను ఏదో ఒక ఎమ్మెల్యే, మా నాన్నగారు పెట్టిన పార్టీ కనుక దాంట్లో ఉన్నాడు, లేకపోతే అది కూడా ఉండేవాడు కాదు. తన జాతక ప్రకారం మరి సీఎం అయ్యే యోగం ఉంది, ఎప్పుడు అవుతాడో చూడాలి జాతక ప్రకారం. ఎందుకంటే రామారావు గారు చిత్తూరు మీటింగ్లో అనౌన్స్ చేశాడు, ఆయన బాగా జాతకాలు నమ్మకస్తుడు కదా, నా నట వారసుడే కాదు రాజకీయ వారసుడు కూడా బాలయ్య అన్నాడు ఆయన. అయితే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఒక్క ట్వీట్ చేయలేదు? అండ్ ఆయన మాట్లాడు, ఆయనకి ఒక సింగిల్ లైన్ కదా, ఇది సింగిల్ లైన్ ఎజెండా అయింది. జగన్ను తిట్టుట, చంద్రబాబును పొగుడుట, ఇదే సింగిల్ లైన్ ఎజెండా ఆయనకి. మిగతా అంతా పట్టదు ఆయనకి.
ఇవాళ ఏదో రాహుల్ గాంధీ నుంచి ఆ దొంగలు పడ్డ సంవత్సరానికి మురుగుతున్నాడు, రామాలయం రాముడిని గురించి అది అయిపోయింది, కేసు వేయటము, దానికి క్షమాపణలు చెప్పడం కూడా అయిపోయింది. దొంగలు పడ్డ 6 నెలలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఇప్పుడు మేల్కొన్నాడు. అంటే కొత్తగా పూసుకున్నాడు కదా ఈ సనాతన ధర్మం అని. కొత్తగా ఆయన అది కొత్త పెచ్చగాడు పొద్దురగడని సామెత. అది కొత్త పద్ధతులు ఓ వీధులు అన్ని చోట్ల పూసుకుంటాడు అంటే ఇప్పుడే ఆయన కళ్ళు తెరిచాడు. అసలు సమాజం ఏంటి, నిన్నటిదాకా దేవుళ్ళు లేని కమ్యూనిస్టులు, పూలే, చెగువీర, మాయావతి, వాళ్ళ ఒక్కొక్కళ్ళు అయిపోయారు, ఒక్కొక్కరితో చదువులు వెళ్ళి అయిపోయింది. ఇప్పుడు తర్వాత చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, మోడీని తిట్టాడు, పసిపోయేలాడు అసలు బీజేపీతో చేతులు కలుపుతానా, నా ప్రాణం ఉండగా అందుకనే పార్టీ పెట్టింది, తల తెగినా సరే బీజేపీ చేతులు కలుపుతాను వాగాడు, వీళ్ళని తిట్టాడు. ఇప్పుడు వాళ్ళే దేవుళ్ళు అయ్యారు. సో అతనికి ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు ఏది మాట్లాడతాడో ఆయనకి విలాసాలు ఇది కూడా దీని గురించి ఎవరైనా ఆయన మాట్లాడకపోవటం మంచిది. మాట్లాడితే శృతి సమయం లేకుండా మాట్లాడతారు కదా, ఆవేశం తప్పితే ఆలోచన లేదు కదా, ఏదో కొకరికే మాట్లాడతాడు, దాంతో అనవసరం లేనిపోయి అసలు ఇది డైవర్ట్ అయిపోయి ఇంకో విషయం వస్తుంది. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఏకమై ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా అని నిర్ణయించుకున్నాం. గ్యారెంటీ ఆ నిర్ణయం జరిగింది. ఈ గతంలో వదిలిపెట్టే వాళ్ళం వాళ్ళ అవుతారు సినిమా రాజకీయాల గురించి మనకు ఎందుకు అని. మరి ఇప్పుడు వదిలిపెట్టేలేదు. ఇది వదిలిపెట్టే పెట్టేకిపోయి వాళ్ళ కొండా సురేఖ ఇంత నీచమైన ఏమైనా అసహ్యమైన మాటలు మాట్లాడగలిగి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పి, ఈసారి దీంట్లో నాగార్జున గట్టిగా ఉన్నాడు, తగిన బుద్ధి చెప్పి మరొక్కసారి సినిమా వాడిని గురించి తప్పుగా మాట్లాడటానికి జారిపోవాలి, ఒంటి మీద బట్టలు జారిపోవాలి ఏ రాజకీయ నాయకుడి కన్నా. ఆ లెవెల్లో ఈసారి ఇవ్వబోతున్నాం గట్టి దెబ్బ, గట్టి పనిష్మెంటు. అంటే కావాలని, అంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు గొంతెత్తలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత గొంతెత్తుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీక్ ఉందనే కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వీక్ ఉందా అని వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు గొంతెత్తాల్సిన అవసరం రాలేదమ్మా. వాళ్ళేమి సినిమా ఫీల్డ్ తోటి సినిమా వాళ్ళని విమర్శించటము, మీలాంటి చెత్త కోతలు కోయటము మాట్లాడలే వాళ్ళు. వాళ్ళేం మాకు ల్యాండ్ కావాలన్నారు, వీళ్ళు డెలిగేషన్ పంపించి ల్యాండ్ చూపించారు, ల్యాండ్ చూసారు, అక్కడ మరీ దూరం అయిపోతే ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి అనుకున్నారు, అసలు ఆల్టర్నేటివ్ అన్నారు, అది సఖ్యంగానే ఉన్నారు. ఎవరేమి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, ఊరిని మాట్లాడాలి, సినిమా వాళ్ళు ఊరినే పోటాడాలా? మేము వస్తే మాట్లాడతాం సందర్భం. ఆ సందర్భం రాలా. తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన కేటీఆర్ సినిమా వాళ్ళతో అందరూ బాగుండేవాడు, మహేష్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరితోటైనా కేటీఆర్ చాలా ఉండేవాడు, హరీష్ రావు బాగుండేవాడు సినిమాలతోటి. సో అందుకని ఎక్కడ మాకు మా అవసరం కావాలన్నప్పుడు వాళ్ళు స్పందించారు. మాకు కొంతమంది బెనిఫిషియల్ ఇవ్వాలంటే ఆంధ్రాలో ఇవ్వకపోయినా ఇక్కడ బెనిఫిషియల్ ఇవ్వబట్టి ఇచ్చింది. బెనిఫిషియల్ వద్దని అన్నాం మేము, ఇవాళ మేమే వద్దన్నాం అనుకోండి. అప్పుడు కావాలని కొంతమంది అడిగారు, ఆంధ్ర గవర్నమెంట్ నో ఉంది, బట్ ఇక్కడ ఇచ్చారు. సో మాకు అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ మా మధ్య పొరపత్యాలు లేవు. మేము వాళ్ళని తిట్టాల్సిన అవసరం, వాళ్ళు మమ్మల్ని తిట్టాల్సిన అవసరం రాలేదు కనుక మాట్లాడలేదు. ఊరిని అనవసరంగా గొంతేసుకుని మేము సినిమా వాళ్ళని మాట్లాడాలి, పిచ్చితనం మాట్లాడదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళ మీ పిచ్చివాగుడు వల్ల మాట్లాడుతున్నాం, మీ దౌర్భాగ్యం మాటల వల్ల బాగుతున్నాం. సినిమా వాళ్ళను మీరు చులకన చేసి మాట్లాడటం వల్ల సినిమా వాళ్ళు ఏంటి, అమ్మాయిలు అంటారు సినిమాలు. కాంగ్రెస్గా నైతిక విలువ ఉందా, సిగ్గు శరం ఉందా కాంగ్రెస్గా మాట్లాడి? మీ చరిత్ర ఏంటి, మీ కాంగ్రెస్ చరిత్ర ఏంటి? పేకేటి శివరాం, కొత్త రఘురామయ్య మీ పార్టీకి చేసిన సేవలేంటి? ఆ సేవలంటే వివరించగలరా? వివరించే ధైర్యం మీకు ఉందా? సిగ్గుమాలిన సేవలయ్యి మీరు మాకు చెప్తారా? అందరికీ తెలుసు, పేపర్ చరిత్రలో ఓపెన్ సీక్రెట్. మీకు ఆఖరికి రాష్ట్రపతి భవన్ కూడా వదలలేదు కదా మీరు గవర్నర్గా ఉన్నప్పుడు. మీ గవర్నర్ తివారీ రాష్ట్రపతి భవన్ మీ డిఎన్ఏ అది, మీ కల్చర్ అది. గెస్ట్ హౌస్లు, అమ్మాయిలు, ఉమెన్ అండ్ వైన్, మీ కల్చర్ అది. మీ కల్చర్ గట్టిగా అందరూ అలా అనుకుంటే అట్లా. కాంగ్రెస్ దౌర్భాగ్యపు నీచమైన కల్చర్ అది. అయితే ఇప్పటి వరకు అంటే సెలబ్రిటీల్లో ఆర్జీవి గారి ట్వీట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటి అంటే ఇప్పటి వరకు సమంతని కొండా సురేఖ గారు కించపరచలేదు, ఆమె గౌరవంగా వెళ్ళిపోయారు, విడాకులు ఇచ్చేశారు, కాబట్టి ఆమె గౌరవం ఎటు దెబ్బతినలేదు. సారీ చెప్పాల్సింది సమంతకు కాదు,
ఫ్యామిలీకి ఆ పిచ్చివాడు అని చెప్పేసి అంటున్నారు. అసలు మాట్లాడే ఆర్జీ మాట్లాడు ఏదో నేను మాట్లాడాలని ఏదో మాట్లాడితే వెర్రివాగుడు అది. సమంతకు కాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే బుద్ధి ఉందా? సమంతనే అమ్మాయి ఒక వస్తువుగా ఇండైరెక్ట్ రెఫరెన్స్ సమంతకి అది. ఒక అంటే అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళే వస్తువా? ఈజీ ఈజీ ఆర్టికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఆయన చెప్తా వెళ్ళిపోవటానికి. అంటే అమ్మాయిని కదా అబ్జెక్ట్గా చెప్పి మాట్లాడింది ఆవిడ. ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడతారు. అమ్మాయికి ఎందుకు చెప్పాలి? అమ్మాయి గౌరవం ఏం నిలబడింది? అమ్మాయిని వాడుకున్నారు, 75 కోట్ల కోసం అమ్మాయిని వాడుకున్నారు. అమ్మాయిని పంపిస్తే నాగ చైతన్య ఒప్పుకోలే అంటే అమ్మాయిని పంపిస్తే అలాంటి పిల్ల ఆ పిల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళటానికి రెడీగా ఉన్న పిల్ల, బుద్ధి కోడలు. ఆ కోడల పిల్లలు నువ్వు అలా పైగా చండాలం మాట్లాడితే మాకు చెప్పలేదు వాళ్ళు ఎందుకు విడిపోయారు. నువ్వెవత్తివి, నీకెందుకు చెప్పాలి? వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు ఎందుకు విడిపోతారు, ఎందుకు నీకెవరు, నువ్వెవతివని నీకెందుకు చెప్పాలని? మాకు చెప్పలేదు, ఎవరికి తెలియదు, అందుకని నేను మాట్లాడతాను. బుద్ధి ఉందా మాట మాట్లాడడానికి? నీ కుటుంబ విషయాలు మాకు తెలుసు, చాలా చాలా తెలుసు. మీ బాగోతంతో తెలుసు, మీ సారా వ్యాపారాల బాగోతాలు తెలుసు, మీ రౌడీ బాగోతాలు తెలుసు, మీ చిల్లర వేషాలు బాగోతాలు తెలుసు. అవన్నీ మేము చెప్పం. ఎందుకు చెప్పడం? మాకు కల్చరు, బుద్ధి, జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నాం మేము. మీకు మళ్ళీ రెండు కాళ్ళ జంతువులు కాము మేము, రెండు కాళ్ళ మనుషులు కనుక మాకు అది ఇంగిత జ్ఞానం, కొంచెం కల్చర్, సంస్కారం ఉంటుంది. అందుకని మేము చెప్పాం. మీరు అలా చెప్తారు, నోటికి వచ్చిన మాటలు, నోటికి వచ్చిన పద్ధతులు. అందుకని మేము మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఎందుకు మాట్లాడదు? మాకేమవసరం? ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే మాట్లాడలేదు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో కృష్ణ గారు కదా సినిమాలు తీశారు. ఇప్పుడు సినిమాలు తీశారు. ఆ రోజు రామారావు కూడా హర్షించారు, బాగా తీశారు బ్రదర్ అని అన్నాడు కదా. ఆయన ఇట్లా అందరూ సరదాగా తీసి ఒక సెట్ అయ్యాడు అంతే. దానికి పర్సనల్గా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడాల. వీళ్ళు కదా ఈ ప్రభుత్వం వచ్చినా కదా చిల్లర మాటలు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకా ఈ లడ్డు వివాదానికి వస్తే రోజుకి ఈ లడ్డు వివాదం ముదురుతుందే తప్ప తగ్గట్లేదు. అండ్ ఒక పక్క విచారణ జరుగుతున్నా కూడా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ప్రసక్తిని అసలు వదలట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మనం ప్రెస్ మీట్ చూసాం, జేజేలు పలకడానికి రాలేదు, నేను గొడవ పడడానికే వచ్చాను అని చెప్పేసి అనే దాని వెనక ఉన్న అర్థం ఏంటి? జేజేలు పట్టడానికి రాలేదు కరెక్టే, గోతిలో పట్టడానికి వచ్చాడు. ఆయన గోతిలో ఏదో పెద్దగా మాట్లాడేస్తున్నాను, చాలా గొప్పగా మాట్లాడేస్తా, జుట్టు ఇట్లా అనుకుని అట్లా అనుకుని అని మాట్లాడేస్తే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, ప్రజలు పెద్ద హర్షిస్తారు అనుకుంటున్నాడు. ప్రజలకి అది కామెడీ అయిపోయింది. నీ అరుపులు కేకలు కామెడీ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఏ మాట మీద నిలకడలేవు కనుక. చంద్రబాబు వాళ్ళని తిట్టినప్పుడు ఇలాగ తలాగరేసుకుని తిట్టావు, లోకేష్ని తిట్టినప్పుడు అలాగే తలాగరేసుకుని తిట్టావు, బీజేపీ తిట్టినప్పుడు అలాగే తలాగరేస్తావు, ఇప్పుడు పొగుడుతున్నప్పుడు అలాగే తలాగరేస్తావు. సో నువ్వు తలాగరేసుకుని ఆవేశంగా ఎప్పుడు మాట్లాడతావు? నీ మాటని నువ్వు ఖండిస్తావు, నీ మాటల్ని నువ్వు వ్యతిరేకిస్తావు, నువ్వన్న సిద్ధాంతాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. నీకు మెమరీ పవర్ లాస్ ఉన్నట్టుంది. నిన్న మాట్లాడింది ఏంటి గుర్తుండదు, ఇవాళ మాట్లాడింది ఏంటో రేపు గుర్తుండదు. ఆ మెమరీ లాస్ ఏదో ఉంది. ఆయన డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే ఆ మెమరీ లాస్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆయన జర్నీలో పార్టీ పెట్టిన కానీ జర్నీలో చూసుకుంటే ఎన్ని పల్టీలు. ఒకటి చెప్తాడు, దానికి కట్టుబడి ఉండు, మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడు. అన్నీ పల్టీలు. ఒక మాటకి నిలకడలేదు, ఒక సిద్ధాంతానికి నిలకడలేదు, ఒక విధానానికి నిలకడలేదు, ఒక ప్రసంగానికి నిలకడలేదు. అన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడు. సినిమాలో వేషాలు వేసినట్టు ఇప్పుడు కొత్త వేషం, సాధువు వేషం పెట్టి ఇప్పుడు సాధువులాగా. నిన్నటిదాకా హిందువులు తిట్టాడు. హిందువులే కారకులు, హిందూ నాయకులు, హిందూ మత పెద్దలే కారకులు, దేశంలో మత కలువలకి వాళ్ళే కారకులు. ఆ మాటతో కూడా ఇతర మత కులస్తులు ఎవరు అలాంటివి చేయరు, హిందూ మత పద్ధతులే ఇలాంటివి చేసి ఓట్ల కోసం చేస్తారని అంత పచ్చి అభాండమైన మాట. బీజేపీకి సిగ్గు లేదు అతనితోటి చతుర్వేలు తిరగడానికి, అంతగా తిట్టాడు. మా నాన్న హారతిలో సిగరెట్ అంటించుకుంటాడు, దేవుడా దెయ్యం అంటాడు మా నాన్న అంటాడు. ఎగ్జాక్ట్లీ ఇదే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మత పెద్దల్ని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ని ఫ్రేమ్లోకి లాగారు. అంటే ఆయన అప్పుడు ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి అది ఎప్పుడైతే అప్పుడు స్పందించలేదు, మాట్లాడినప్పుడు దేశం అంతా స్పందించి నువ్వు అప్పుడు 6 నెలలు ఆయనకి ఇప్పుడు ఏదో ప్లాన్ వేసుకున్నాడు. అంటే ఢిల్లీకి వెళ్ళాలి, చంద్రబాబు ఇది మోడీ దగ్గరికి
చంద్రబాబు తొక్కిపోతున్నాడు, చంద్రబాబుతో నొక్కిపోతున్నాడు. ఆ క్లచెస్ నుంచి చంద్రబాబు పద్మవ్యూహం నుంచి బయటపడాలి, బయటపడి తను ఎదగాలి. తను ఎదగకుండా చంద్రబాబుకి జామ్ చెక్క భజన చేసే మనిషిగా మిగిలిపోతాడు. ఇప్పుడు ప్రజల్లో అదే. ఎక్కడికి వెళ్ళినా ఏ మంత్రి పేషీకి వెళ్ళినా చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు. అంతేగాని ఈయన గురించి చెప్పేవాళ్ళు లేడు. ఈయన చెప్పినా కూడా చంద్రబాబు గారితో మాట్లాడతామండి, లేదా చంద్రబాబుతో చెప్తే ఈ మాటని ఇమ్మీడియట్గా అగ్రి చేసే పరిస్థితి లేదు. సో అర్థమవుతుంది, నన్ను తొక్కేస్తున్నారు, పక్కకు చేస్తున్నారు. కనుక నాకు ఢిల్లీలో కావాలి, ఢిల్లీలో మోడీ అభయం కావాలి అంటే కావాలంటే ఇప్పుడు రామ అవతారం, ఈ ఈ అవతారం ఎత్తితే వాళ్ళు ఏదో పొంగిపోతారు. తద్వారా రేపు బీజేపీకి సీఎం క్యాండిడేట్గా తను బరిలోకి దిగచ్చు. బీజేపీ వాళ్ళని సీఎం క్యాండిడేట్గా వాళ్ళిద్దరు కలిసి చంద్రబాబును వదిలించుకున్న ఇటు వెళ్ళొచ్చు అని. మరి చంద్రబాబును వదిలించుకున్న పురదేశంలో చంద్రబాబును వదిలించుకుంటుందా? చంద్రబాబు వదిలించుకుంటా ప్రజల ముందు నవ్వులు పాలవుతారు. ఇప్పుడు చంద్రబాబుతో చేరి చంద్రబాబుతో తిట్టించుకుని సిగ్గులేదు బీజేపీకి. చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నాడు, ప్రపంచమంతా పొగుడుతున్న మోడీ లాంటి నాయకుడు టెర్రరిస్ట్ అన్నాడు, ఈ దేశంలో ఉండటానికి పనికిరాదన్నాడు, ఆఫ్టర్ ఆల్ నా కార్యకర్త ఆయనకన్నా చాలా బెటర్ అన్నాడు. ఇన్ని మాట్లాడిన ఆ చండాలుడితోటి మరి బీజేపీ వాళ్ళు సిగ్గు సెరలు లేకుండా వ్యక్తిత్వాన్ని మొత్తం మంట కలిపి ఆ 2 సీట్లు 3 కేసులలో ఆ పంతం చేయలేడు. మరి ఏమనాలి ఈ మనుషుల్ని? ఇంత చండాలు అంటే అవకాశం. కమ్యూనిస్టులు ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉండేవారు, వాళ్ళకి ఏమి మాట్లాడతారు నీతులు, కానీ ఆ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎక్కడ 2 సీట్లు దొరికితే వాళ్ళ పక్కన చేరిపోవటమే. నిన్నటిదాకా వాళ్ళు తిట్టుంటారు, ఎక్కడ కానీ ఆ సీట్లు వచ్చారు. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ దిగజారిపోయింది. వీళ్ళు దిగజారిపోయింది, వాళ్ళు వేరే గత్యంతరం లేదు, ఎవడో ఒకటి తోకపట్టు తిరగాలి. ఇప్పుడేంటి చంద్రబాబు తోక, పవన్ కళ్యాణ్ తోక, బీజేపీ పేరు కూడా మారిపోయింది ప్రజల్లో. ఇప్పుడు సిబిపి అంటున్నారు, బీజేపీ అని ఎవరట్లా, చంద్రబాబు భజన పార్టీ అంటున్నారు. బీజేపీ పేరు కూడా మారిపోయింది. కనుక ఇప్పుడు ఏంటంటే అక్కడ పరపతి ఏర్పరచుకోవాలి ఢిల్లీలో. ఆ పరపతి ఏర్పరచుకోవాలి, ఢిల్లీ వాళ్ళని తిట్టాలి. ఢిల్లీ వాళ్ళని తిడితే ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆంధ్రలో తిట్టే నేను నాయకుడిని అయ్యాను. అందరిని తిట్టడంతో తిట్టి ఆవేశంగా మాట్లాడడం నాకు నాయకుడిని అయ్యాను, ప్రజల్లో నాయకత్వం వచ్చింది, ఈ తిట్టడం అనేది నా యొక్క మంత్రం అనుకున్నాడు. ఇది అక్కడ చెల్లదు. 3 రోజుల్లో నిన్ను అలా తీసి పారేస్తారు. నేషనల్ పాలిటిక్స్లో ఆ లెవెల్లో నువ్వేదో తిట్టి ఇక్కడ ఏదో మన ఆవేశపరులు కనుక ఆంధ్రులు ఆరంభసూర్లు అంటారు. మన ఆవేశాలకు తప్పట్లు కొడతాం. అక్కడంతా ఆవేశం చూపిస్తే పక్కన పెడతారు, తప్పట్లు కొడతారు, పక్కన పెడతారు. ఇది మనకు పనికిరాని బాబతులేదు. కనుక అది ఏదో అనుకుంటున్నాడు, బొక్కబొర్రలో పడతాడు. అందుకని అది ఇప్పుడు పాయింట్లు అయినా మాట్లాడచ్చు కదా, ఇప్పుడేమో మాట్లాడచ్చు కదా. రాహుల్ గాంధీని విమర్శించాలంటే ఇప్పుడు పాయింట్ మాట్లాడు. రాహుల్ గాంధీ నిన్న కూడా అన్నాడు, సిక్కులు దేశ రాజకీయాలు మాట్లాడు, సిక్కులు వాళ్ళు ఇది ధరించడానికి భయపడుతున్నారు. ఎక్కడ ఏ సిక్కు, ఏ దేశంలో ఎక్కడ ఏ సిక్కు అలా భయపడలేదు, ధైర్యంగా ధరిస్తున్నారు. ఈ చెత్త మాట ఎందుకు? ఈ దేశం అసలు దేశం కాదు, ఇట్స్ నాట్ ఎ నేషన్, ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నాడు. బుద్ధుని తర్వాత పాకిస్తాన్ మాట నువ్వు మాట్లాడతావు, అడగమను. అవి అడగవే. ఎప్పుడో అయిపోయి అది కేసేసి అది క్షమాపణ చెప్పింది. దాన్ని ఎప్పుడో సంవత్సరం క్రితం ఉదయనిధి మాటని అంటే రాజకీయంలో అలా వాళ్ళని విమర్శిస్తూ పెరుగుదామని. ఈ తిట్లతోటి పెరగవు. తిట్లతోటి పెరుగుదాం అనుకుంటే బుద్ధి తక్కువ. ఎవరు తిట్లతోటి ఒక ఊపు అంతే. ఒకసారికి చూస్తారు నీ తిట్లని, రెండోసారికి నీ ఆవేశం, నీ తిట్లు, ఆవేశం ఆపు, ముందు నీ ఆలోచనలు, నీ ఆవేశం ఆపు, అసలు విషయం చెప్పు. ఇప్పుడు చెప్పు, నీ ఆవేశం దీని మీద చూపోయా. 6 గ్యారంటీలు నువ్వు పక్క నుండి కదా చెప్పించావు, ఏమైంది? ఎందుకు 3 గ్యాసులు సంవత్సరం దాకా ఇవ్వలేనంటున్నాడు? ఎందుకు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది, 4-15 ఉంటే 60,000 అని మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇంటికి ఒకటే అని అన్నాడు? ఆ రోజు నువ్వే మాట్లాడావు కదా, ఇంట్లో 2 పిల్లలు ఉంటే జగన్ ఒకళ్ళకి ఇస్తాడా అంటే ఇంకో పిల్లాడు గుడ్లు కాసుకోవాలా? ఏం జగన్ ఆయన పిచ్చి కూతలు కూసావు కదా. మరి ఇవాళ మరి జగన్ అదే అన్నాడు, ఒకటే ఇస్తానంటున్నాడే. ఇప్పుడు నోరెత్తవే, మరి నీ గవర్నమెంట్ గారు నోరెత్తవా? అందుకని అతనికి ఒకటే జగన్ను తిట్టు తప్పితే ఇంకేమీ రాజకీయం తెలియదు. ఆయన రాజకీయం ఏంటి, జరుగుతున్న సమస్యలు ఏంటి, ప్రజల గురించి మనం ఏం మాట్లాడాలి. ఎంతసేపు జగన్ను తిట్టు నాయకుడు అయిపోయాడు, జగన్ను తిడుతూ రాజకీయ నాయకుడు అయిపోయాడు.
అంతేకాదు ప్రజా సమస్యలను తెలుసుకుంటాం కానీ మనం ఒక నాయకుడిగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మన సిద్ధాంతానికి ప్రజలకు నమ్మకం ఏర్పడాలి. ఎస్, పవన్ కళ్యాణ్ అంటే ఇది దారి, పవన్ కళ్యాణ్ అంటే ఇలా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ అంటే ఈ మాట కట్టుబడి ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఈ సిద్ధాంతానికి నిలబడి ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఈ విధానం చెప్తాడు, దాన్ని నిలబడతాడు గ్యారంటీగాని అని హామీ ప్రజలు ఇచ్చుకోవాలి. నీ మీద ఆ హామీ ఎవడు ఇవ్వలేడు. ఎందుకంటే ఇవాడు ఏం మాట్లాడతారు, ఇవేం మాట్లాడతారు. ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు వాగుతున్నారు. ఏం తెలుసు నీకు తిరుపతి లడ్డూల గురించి? ఏం తెలుసు? అక్కడ కోర్టే ఈవోనేమో కలవలేదు, అవి వెళ్ళిపోయినాయని కోర్టు అడితే, ఇప్పుడు మీరు పెట్టిన ఈవో కదా, కొత్త ఆఫీసర్, ఆయనే చెప్పాడు కదా కలవలేదని. మరి మీరేం మాట్లాడతారు, ఏ ఆధారాలతో చెప్తానని అడిగితే కోర్టులో సమాధానం లేదు. అది కూడా కోర్టులో జరుగుతూ ఉంటే కూడా తెలియకుండా వాగుతాడు. అంటే ఏమీ తెలీదు, జగన్ తిట్టుట తప్పితే ఇంకోటి ఏం తెలీదు, వాగుతున్నాడు. కోర్టులో ఉంది, ఆధారాలు లేవు, ఆధారాలు చూపిస్తే చంద్రబాబు భస్మం అయిపోతున్నాడు దీంట్లో. చంద్రబాబు దేవుడిని వాడుకుని అబద్ధాలు ప్రాచుర్యం చేసి దేవుని ప్రతిష్టని, లడ్డు యొక్క ప్రత్యేకతని మంట కలిపేశాడు, అనుభవిస్తాడు. ఈయన ఇప్పుడు దానికోసం కొత్త వేషం వేసుకున్నాడు. ఈయన సనాతన ధర్మాన్ని కాపాడేవాడు. సనాతన ధర్మం తిరుపతి వేశాడు. మొన్న వచ్చి అఫిడవిట్ ఏమి ఇచ్చావు, నువ్వు ఇచ్చావు. నీ పెళ్ళం రష్యా పెళ్ళాన్ని తీసుకురాలేదే, ఎందుకు తీసుకురాలా? నీ రష్యా పెళ్ళం నువ్వు వచ్చి ఎలక్షన్ అప్పుడు తిరిగిగా నీతో పాటు, మరి రష్యా పెళ్ళం మన తిరుపతికి ఎందుకు తెచ్చుకోవాలా? క్రిస్టియనా? అంటే మీ నోటికి మీరేదో మాట్లాడితే అసలు అఫిడవిట్ అనేది ఇట్ ఈస్ నాట్. ఎవరో ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సమస్యలను బట్టి అప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు అఫిడవిట్ పెట్టారు. ఇవాళ అది ఆమోదయోగ్యం కాదు, ఆచరణయోగ్యం కాదు. ఇప్పుడు మన పరిపాలన రోజుకి లక్షల మంది వస్తూ ఉంటారు తిరుపతికి. అందరి దగ్గర అఫిడవిట్ తీసుకుని సంతకం పెట్టి సాధ్యమేనా? అది ప్రజలు అంగీకరిస్తారు? అది ఎవరు అందరూ ఎంతోమంది వస్తున్నారు, అందరికీ కూడా కొంతమందిని టార్గెట్ చేసి మీరు సంతకం పెట్టండి ఎందుకు అడుగుతారు? అసలు అది ఏ శాస్త్రంలో లేదు, ఏ గుడి ఆలయ శాస్త్రంలో లేదు, వేదాల్లో లేవు, పూజా శాస్త్రంలో లేదు, ఎక్కడ ఏ శాస్త్రంలోనూ పురాణంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు. ఎవడో అప్పుడు ఆ గుడికి ఆ రోజుల్లో తెల్లవాడి రోజుల్లో అప్పుడున్న సమస్యలు బట్టి పెట్టారు. అది ముసల్మాన్లు దాన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు, మన కొలగొట్టాలు చూస్తున్నారు. ఆ టైంలో దాన్ని అడ్డుకుంటాం కోసమని ఎవరు లోపలికి వచ్చి ఎవరు పడితే వాళ్ళు లోపలికి ఏదైనా చేసేస్తారేమో అని, మనం దోచుకుంటారేమో అని భయం. ఆ రోజు పరపాలకులు పరపీడకులు మనం ఉన్న కనుక ఆ జాగ్రత్తలు ఆ రోజు చేశారు. అది అప్పుడు పరిస్థితులు బట్టి అది పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ముందు అతన్ని పవన్ కళ్యాణ్ని ఆయన అన్నమయ్య రాసిన కీర్తనలో ఒకసారి చదివితే తెలివి అతనికే ఈ వాగే వాళ్ళందరికీ. అన్నమయ్య గారు కీర్తన రాశారు, ఒక కీర్తన. ఆ కీర్తన ప్రతీతి ఏంటంటే వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఆయన రాశాడని ప్రతీతి అన్నమయ్య గారు. ఆ కీర్తనలో ఒక చోట అంటాడు ఆయన, ఏనుగు మీద వాన కురిసిన, కుక్క మీద వాన కురిసిన, సద్బ్రాహ్మణుడి మీద వాన కురిసిన, దళితుడి మీద వాన కురిసిన, ఆ నీటి చుక్క ఒకటే. అలాగే అందరూ నా వాళ్ళే, అందరూ నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే అన్నాడు. దీని అర్థం ఏంటి? అఫిడవిట్ మన బుద్ధి ఉందా వీళ్ళకి? హిందూ సనాతన ధర్మం ఎలాంటిది? హిందూ ధర్మం అంటే అందరినీ హక్కును చేర్చుకునేది హిందూ మతం కాదు, ఇది జీవన విధానం. అందరినీ ఎవరొచ్చినా హక్కును చేర్చుకునే సహనశీలి నా హిందూ విధానం. నాది అందరినీ బాగుండాలని, సర్వే జనం సుఖినో భవంతు అనేది నా హిందూ విధానం. ఈ మాట్లాడతారు సన్నాసులు మైకులు పుచ్చుకొని సనాతన ధర్మం అంట. సనాతన ధర్మం అంటే ఏం తెలుసు మీకు? ఇప్పుడు రాజకీయాల కోసం సనాతన ధర్మం, దేవుడు పేరు పెట్టుకుని మతాలు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి మీరు వాడతారా సనాతన ధర్మాన్ని? నిన్నటిదాకా సనాతన ధర్మం తిడతారా? నిన్నటిదాకా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? హిందువులే కారణం, దౌర్భాగ్యానికి కారణం అంటారా? ఇవాళ జామ్ చెక్క జై చెక్క అని అవసరం కోసం రాజకీయాలు, హిందూ ఓట్లని పొందటం కోసం. నువ్వు క్రిస్టియన్ అని ఎక్కడ దూరం అయిపోతున్నారు ప్రజలు నీకు అని, అందుకని మొదలెట్టాడు. ఇది ఒక వేషం, కొత్త వేషం, ఇది కొన్నాళ్ళు ఉంటుంది. ఆ తర్వాత అంటే రామారావు గారిని చూసి కాపీ. రామారావు గారు అధికారంలోకి వచ్చినాక ఆయన కాషాయ వస్త్రాలు వేశాడు. ఆయన నటుడుగా ఆయన వచ్చాడు, నేను నటుడుగా వచ్చాను. నక్కతోటి నాగంలోతో నక్కకు పోలిక పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ, ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన మొత్తం పసిబిడ్డ బాలాదికి చిరస్మరణీయ రూపం.
పసిబిడ్డ బాధలు 6 నుంచి 60 ఏళ్ళ దాకా ఎవడు చూసినా ఆ పేరు వినగానే ఆ రూపం చూడగానే ఆ సమ్మోహన శక్తి అది ఎన్టీఆర్. ఆయనతోటి నువ్వు పోల్చుకుంటూ ఆయనలాగా నేను వేషాలు వేస్తానంటే ఏ పిచ్చి వేషాలు. ఇది చూసి నా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు అంతే తప్పితే పిచ్చి. ఎగ్జాక్ట్లీ. అంటే అంటే ఈయన కూడా నటుడే కాబట్టి అందరు హీరోలు, టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా హీరోలు అవుతే ఈయన మాత్రం పాన్ ఇండియా జోకర్ అవుతున్నారని చెప్పేసి కొన్ని మీమ్స్ అంతే వస్తున్నాయి. అంతే. ఈ పాన్ ఇండియా సినిమాలు ఆ స్థాయి ఎక్కడ ఏ సినిమా లేదు కదమ్మా. పాన్ ఇండియా స్థాయి సినిమాలు లేవు. ఈయన చేసే సినిమాలో సగం ఫ్లాపులు సగం హిట్లు. ఊరినే మోసేయడం తప్పితే అగ్రనటుడు మోసేస్తున్నారు తప్పితే ఇది యావరేజ్ చూస్తే సగం పైగా ఫ్లాపులు. ఒక సినిమా హిట్ అయితే 4 ఫ్లాపులు. చిరంజీవి గారి వల్ల చిరంజీవి గారి తమ్ముడు అట్లా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఇమేజ్ చిరంజీవి గారి ఇమేజ్ ఆయన కొంచెం సినిమా తగ్గడం ఏజ్ రావటం ఆ ఇమేజ్ ఇటు పాస్ ఆన్ అయింది తప్పితే ఈ ఒరిజినల్గా ఏమి శక్తి ఉంది, ఏమి నటుడు మంచి ఏడుపు దుఃఖమైన సీను నటించి చూపించగలడా, మంచి డైలాగు బ్రహ్మాండమైన డైలాగు చెప్పగలరా, నువ్వు మంచి స్పష్టంగా ఎక్కడ ఎత్తాలో ఎక్కడ ఏ అక్షరాన్ని పైకి చెప్పాలో ఏ అక్షరాన్ని కింద చెప్పాలో ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇవ్వాలో చేయగలరా. లొడలొడలో తన స్టైల్ తను మాట్లాడటం తప్పితే చేయగలరా. ఏంటి మీరు ఎవరితో పోదు, మీరు మామూలు ఆర్టిస్టులు. స్టూడియో ఉంది, చిరంజీవి తమ్ముడుగా పుట్టావు అయ్యావు అంతే. అంతకు మించి ఎక్కువ ఆశించుకుంటే పాన్ ఇండియాలో మీకు ఆ స్థాయి లేదు, ఆ శక్తి లేదు. ఊహించుకోవడానికి శక్తి ఉండాలి. లేదు. చిరంజీవికి పాన్ ఇండియా సినిమా చిరంజీవి అంటే అర్థం ఉంది. అంటే మంచి ఇంటర్నేషనల్ డ్యాన్సరు. ఏ దేశంలోకి వెళ్ళినా ఆ డ్యాన్సర్కి అర్హతలు పడతారు. ఏ దేశంలోకి వెళ్ళినా ఆయన ఫైట్స్కి అర్హతలు పడతారు. ఏ దేశంలోకి వెళ్ళినా ఆ కళ్ళు టైగర్ కళ్ళు, ఆ క్లోజ్ షాట్ కళ్ళు చాలా ఆకట్టుకుంటుంది. సో ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా ఆకట్టుకునే హావభావాలు టాలెంట్ ఆయన దగ్గర ఉంది. నీ దగ్గర ఏముంది? పక్కపల్లి శరీరము ఎంతసేపు ఈ కామెడీ సెటైర్ లేకపోతే ఏం చేయగలవు? ఒకసారి సీరియస్ సీన్ చేయలేవు, సీరియస్ యాక్షన్ చేయలేవు, సెంటిమెంటల్ సీన్ చేయలేవు కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఊనే ఆయన ఆ కాలేడు ఎప్పటికీ కాలేడు, ఇవాళ కాదు ఎప్పటికీ కాలేదు. మాట జరుగుతూ ఉంటుంది మధ్యలో పోతే. ఓకే సార్. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే మొన్నటి వరకు నాకు ఏ కులము లేదు అన్న వ్యక్తి అండ్ కులంతోనే గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మతం అంటూ పరిగెడుతున్నారు. అసలు ఎందుకు? అంటే ఇంకా ఏమైనా ఆలోచన ఉందా? బీజేపీ సంఖలో దూరాలి. బీజేపీ ఎందుకంటే బీజేపీ క్యాడర్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఒప్పుకోరు. సో ఈయన సనాతన ధర్మం అని దేవుడు రాముడు అని కొంచెం గొణిగి కొంచెం గొడవలు చేస్తే అప్పుడు బీజేపీ క్యాడర్ కూడా మన దేవుడు జై శ్రీరామ్ అంటున్నాడు, మన దేవుడు సనాతన ధర్మం అంటున్నాడు అని ఎక్కించుకుంటారు. అప్పుడు సైలెంట్గా వాళ్ళ ఆ కూటమి యొక్క సీఎం క్యాండిడేట్. ఎందుకంటే ఈ కూటమి యొక్క సీఎం క్యాండిడేట్గా ఇప్పుడున్న కూటమి యొక్క సీఎం క్యాండిడేట్గా తను రాలేడు, తను రానివ్వడు చంద్రబాబు అని తెలుసు. తనకి బాగా తెలుసుకునే జాగ్రత్త పడుతున్నారు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఈ 2 టాపిక్స్ మీదే మీరు మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను, మాట్లాడేసాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.